మేము జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేయము, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించే అలవాటు మాకుంది, కాబట్టి మాకు ఓట్లేయండి, అప్పులు చేయకుండానే సంపద సృష్టించి సూపర్ 6 అన్ని 6లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో కాగ్ రిపోర్టును బట్టి అర్థమవుతుంది. చాలా సింపుల్ గా, చాలా సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పెద్దగా గణాంకాల్లోకి కూడా వెళ్లకుండా చెప్పొచ్చు. కాగ్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారమే 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలో కేవలం 8 రోజులు మాత్రమే అప్పులు చేయకుండా ఏపీ బతికింది. అంటే 365 రోజుల్లో కేవలం 8 రోజులు మాత్రమే అప్పులు చేయలేదు. మిగిలిన అన్ని రోజులు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రకరకాల అప్పులు తెచ్చుకున్నారు, స్వల్పకాలిక అప్పులు తెచ్చుకున్నారు. ఆ స్వల్పకాలిక అప్పుల్ని కూడా సకాలంలో చెల్లించలేక భారీగా వడ్డీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసింది. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేజ్ అండ్ మీల్స్, ఓవర్ డ్రాఫ్ట్, ఈ మొత్తం 3 దానిల కింద కలిపి ఒకే ఏడాదిలో 1,72,000 కోట్ల రూపాయల స్వల్పకాలిక అప్పులు తెచ్చి దాని మీద 303 కోట్ల రూపాయల వడ్డీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే ప్రభుత్వం మొత్తం చేబదుల కిందే నడిచింది. చేబదులు అని సింపుల్ గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సాధారణంగా పల్లెల్లో ఒక ఇంట్లో చక్కెర అయిపోతే పక్కింటికి వెళ్ళి మా ఇంట్లో చక్కెర అయిపోయింది వదిన, కాస్త చక్కెర ఇవ్వు, నేను మళ్ళీ కొనుక్కొని రాగానే మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి అలా కాఫీ పొడి, చక్కెర, నూనె ఇలా రకరకాలుగా మార్చుకుంటూ ఉంటారు, చేబదులు తీసుకుంటూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్బీఐ దగ్గర ఆ పని చేసింది. ఈ రోజు పూట గడవడం లేదు కాబట్టి కొద్దిగా డబ్బులు ఇవ్వండి, ఈ రోజు పూట గడివిన తర్వాత మళ్ళీ ఏదైనా డబ్బులు కొద్దిగా ఆదాయం వస్తే ఈ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి అలా మొత్తం ఒక 8 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు ఇలా చేబదుల కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఏడాదిలో నడిపేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో చేసిన అప్పుల్లో కేవలం 24% అప్పుని మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చు చేశారు. అంటే మళ్ళా రిటర్న్ భవిష్యత్తులో ఏదైనా తిరిగి ఆదాయం వచ్చే పనుల మీద చేసిన అప్పులో కేవలం 24% మాత్రమే ఖర్చు చేశారు. అంటే మిగిలిన 76% అప్పుల్ని ఇలా రోజువారీ ఖర్చులకి పూట గడవడం కోసమే వాడేశారు. అప్పులు కూడా ఇది చాలా దారుణమైన పరిస్థితి. అప్పులు తేవచ్చు కానీ తెచ్చిన అప్పుల్ని ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే భవిష్యత్తులో తిరిగి ఆదాయం వస్తుంది. అలా కాకుండా పూట గడవడం కోసమే ఆ డబ్బులన్నీ ఖర్చు చేస్తే రిటర్న్స్ ఉండవు, భారీగా అప్పులు పెరిగిపోతాయి. కొద్దేళ్ల తర్వాత అసలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులు కూడా పుట్టిన పరిస్థితికి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే తీసుకెళ్తున్నారు. కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది తన రిపోర్ట్ లో. వైసీపీ దిగిరిపోయిన ఆఖరి ఏడాదితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలో అప్పుల శాతం 16% పెరిగింది. అప్పులు 16% పెరిగేశాయి. సరే, అప్పులు 16% పెరిగినప్పటికీ కూడా మూలధన వ్యయం, ఈ మూలధన వ్యయం మీద వైసీపీని టార్చర్ చేయని రోజు అంటూ లేదు. అప్పట్లో టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంతా అప్పులు తెస్తున్నారు కానీ మూలధన వ్యయం మీద పెట్టడం లేదు, మళ్ళీ ఆదాయం వచ్చే అంశాల మీద పెట్టడం లేదని చెప్పారు. సచివాలయాలు కట్టినా, స్కూళ్ళు బాగు చేసినా, హాస్పిటల్ బాగు చేసినా, పోర్టులు నిర్మించినా, ఇలా రకరకాల పనుల మీద జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తూ ఉన్నా సరే అవన్నీ ఏదో విధంగా మళ్ళీ ఆదాయం వచ్చే మార్గాలు అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి ఏమి ఖర్చు చేయడం లేదు, అంతా పథకాలకి ఇచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాది ఏకంగా 12% తగ్గిపోయింది. అప్పులేమో 16% పెరిగాయి, మూలధన వ్యయం మాత్రం 12% తగ్గిపోయింది. రెవెన్యూ లోటు 34,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని బడ్జెట్ లో అంచనా వేస్తే ఆఖరికి వాస్తవ రూపంలో మాత్రం 60,000 కోట్లు దాటిపోయింది. అంటే రెవెన్యూ లోటు అంటే ఏం లేదు, సింపుల్, రెవెన్యూ ఆదాయం వస్తూ ఉంటుంది కదా, ఆ ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, ఈ సంక్షేమ పథకాలు ఇలాంటి అన్నిటికీ ఖర్చు చేయంగా లోటు ఎంత ఉంటుందో దాన్ని రెవెన్యూ లోటు అంటారు. అది 60,000 కోట్లు. అంటే పింఛన్లు, ఉద్యోగుల జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నిటిని అమలు చేయంగా 60,000 కోట్ల రూపాయలు లోటు పడింది. ద్రవ్య లోటు 68,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే అది వాస్తవ రూపంలో 81,000 కోట్లకు వెళ్ళిపోయింది. అంటే రెవెన్యూ లోటు ప్లస్ మూలధన వ్యయం ఇదంతా కలిపితే ఏకంగా 81,000 కోట్లు ద్రవ్య లోటుకు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలోనే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి రాష్ట్రం జిఎస్డిపిలో ఎక్కడికో దూసుకెళ్తోంది, దేశ సగటు కంటే మనది ఎక్కువగా ఉంది, ఏకంగా 11% జిఎస్డిపి వృద్ధి రేటు ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గణాంకాలపైన కూడా కాగు విస్మయం వ్యక్తం చేసింది. జిఎస్డిపి 11% ఉంటే ఆదాయం మాత్రం 2024-25 ఏడాదికి గాను 3% తగ్గిపోవడం ఏంటి గత ఏడాదితో పోలిస్తే అని కాగు విస్మయం వ్యక్తం చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని పబ్లిక్ తనకు అనుకూలంగా వాస్తవాలు చెప్తూ ఉన్నారు అన్నది అర్థమైపోయింది. తన నివేదికలో కాగు చెప్పిన సూటి మాటలు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం క్రమశిక్షణలో లేదు, ఆర్థిక స్థిరత్వం లేని రాష్ట్రంగా ఏపీ తయారైంది, ఇలాగే ఉంటే భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది అని కాగు వ్యాఖ్యానించింది. సో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని వచ్చారు కానీ ఈ 2 ఏళ్ల తర్వాత చూసినా కూడా ఆ 2024-25 కాదు, ఇప్పుడు చూసినా సరే మూలధన వ్యయం పెరగడం లేదు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పుని కేవలం 2 ఏళ్లు గడవక ముందే 95% అప్పును ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసేసి
3,21,000 కోట్లకు పైగా అప్పులు చేసేశారు. ఎక్కడ సంపద సృష్టి మీద రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదు, కేవలం అప్పుల మీదే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. 2024-25లో కేవలం 8 రోజులు మాత్రమే ఆర్బీఐ దగ్గర చేపదులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడపగలిగారు అంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.